ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, నీ మనసును అర్థం చేసుకోవడానికి, నీ కష్టాన్ని అర్థం చేసుకోవడానికి మా హృదయం సరిపోదు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు బోధించండి. మీ ప్రేమను అర్థం చేసుకోవడం మాకు నేర్పించండి. సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి చాలా తక్కువ రోజులు ఉన్నాయి. నేను చాలా సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే, మేడగది నుంచి ఇప్పుడు మనం గెత్సెమనే తోటకి వెళ్ళబోతున్నాం, ఒలీవల తోటకి వెళ్ళబోతున్నాం. అక్కడ ప్రారంభమైన సిలువ యాత్ర ప్రతి గంటకి ప్రతి అంగుళము మనము ధ్యానపూర్వకంగా చూస్తే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుందండి. ఆ రోజుల్లో అనే పాఠం అయితే గనక మీరు ఇక్కడికి రావక్కర్లేదు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు నాకు ఎలాగా అనేది అర్థమైతే, యేసుక్రీస్తు వారి లోకములో నడియాడుతున్న రోజుల్లో ఈ మనుషుల విషయంలో ఆయన ప్రేమ మనకు అర్థమైన రోజున, ఈ రోజున నీ ఎడల ఆయనకున్న ప్రేమ కూడా నీకు అర్థమవుతుంది. దానికోసమే ఈ శ్రమల కాలాలు. మనకి రోజులు తక్కువ ఉన్నాయి. ధ్యానం చేయవలసిన విషయాలు మనం అంగుళం వాక్యపు వెలుగులో యేసుక్రీస్తు వారి నడకను మనం నెతుక్కోవాలి. చదువుకున్న వాళ్ళు యూట్యూబ్లో నెతుక్కోండి కావాలనుకుంటే. యెరూషలేము పట్టణంలో ఈ రోజుకి కూడా ఈ రోమన్ అంకెలు మెటల్తో చేయబడి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఫిక్స్ చేయబడిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోట నుంచి గొల్గోతా వరకు ఎక్కడెక్కడ నడిచారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏం జరిగింది అనేది ఎప్పటికీ కూడా మనం చూడవచ్చునండి. ఈ రోజున గెత్సెమనే తోటలో చాలా జరిగినాయండి తక్కువ సమయంలో. కానీ నా ఫోకస్ అంతా యేసుక్రీస్తు వారి మీదే ఉంది. గెత్సెమనే తోటలో చాలా విషయాలు జరిగినాయి. నేను యేసయ్య మీద మాత్రమే కేంద్రీకరించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా యేసు చాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బైబిల్ గ్రంథాన్ని ముఖ్యంగా మేడగదుల అనుభవాలను చూస్తే ఆయన 3 సార్లు నన్ను అప్పగిస్తారు, ఇదిగో నాతో పాటు నా ప్లేట్లో ఉన్నది లాక్కొని తింటున్న వీడు కూడా నన్ను అప్పగిస్తాడు అని ఆయన చాలా స్పష్టంగానే చెప్పాడు. యేసుక్రీస్తు వారికి జరగబోతున్న విషయాలు చాలా స్పష్టంగా తెలుసండి. ఏ క్షణాన్న, ఏ నిమిషాన్న, ఏ సెకండ్లో ఏం జరుగుతుందో అనేది చాలా క్లారిటీతో ఉన్నాడు ఆయన. నువ్వు నన్ను అప్పగించడానికి బేరమాడుతున్నావు కదా, వెళ్తే వెళ్ళని కూడా చెప్పాడు ఆయన. మేడగది నుండి యేసుక్రీస్తు వారి శిష్యులు కీర్తనలు పాడుకుంటూ గెత్సెమనే తోటకు వెళ్ళారండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గెత్సెమనే తోటకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటాను, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది.
ఎందుకంటే రాబోయే రోజుల్లో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మీరిప్పుడు చేసిన ప్రార్థన మీకు పునాది అవుతుంది అని చెప్పి ఆయన ఇంకొంచెం దూరానికి వెళ్ళి అక్కడ పేతురును, యాహాను, యాకోబుని పెట్టి ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ చింతాక్రాంతుడగుటకును మరణమగునంతగా ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బయట వాళ్ళు, బైబిల్ తెలవని వాళ్ళు, యేసు ప్రేమ తెలియని వాళ్ళు ఏమంటారంటే, అదేంటండి అంత బాధ ఎందుకు, ఎలాగా డిసైడ్ అయిపోయాడు కదా, ఎలాగా చంపేస్తారు కదా, తెలిసి అంటున్నారు కదా అనే ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకి మనసు ఉండదా అండి? ఆయనకి బాధ ఉండదా? ఆయనకి ఆనందం ఉండదా? ఆయనకి సంతోషం ఉండదా? ఇక్కడ చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి, చాలా అవమానకరమైన విషయాలు ఉన్నాయి. యూదులు తన జీవితంలో ఎప్పుడు ఇది జరగకూడదు అని అసహించుకునే విషయాలు ఆయనకి జరగబోతున్నాయి. అందుకని ఆయనకు బాధ వచ్చిందండి. అక్కడ ఆచారం ప్రకారంగా మనిషిని లెంప మీద కొట్టి ఆ గడ్డని ఇలా పీకేయడం అనేది చాలా ఘోరమైన అవమానం. ఏ దేశంలోనైనా, ఏ కల్చర్లోనైనా ఎవరికన్నా సంతోషమేమో కానీ యూదులకు మాత్రం చాలా అవమానం అది. ఆ తర్వాత ఆయన నాజీరు వ్రతం చేయబడ్డవాడు. ఆ వ్రతానికి వ్యతిరేకంగా కూడా ఆయనను బలవంతం చేయబోతున్నారు. ఆ తర్వాత బహిరంగంగానే పట్టపగలు ఆయనను బట్టలు లేకుండా చేయబోతున్నారు. ఇవన్నీ చాలా అవమానకరమైన విషయాలు. ఆయనకు జరగబోయే హింస చాలా భయంకరంగా ఉండబోతోంది. ఇవన్నీ మనసును పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. అమ్మా, మనం వ్రతం చేయాలనుకుంటాం, దీక్ష చేయాలనుకుంటాం, పట్టుదలగా ఉండాలనుకుంటాం, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు పగలు రాత్రి అని తేడా లేకోకుండా తపస్సు చేశారు. ఆయన శోధన ఎదుర్కొన్నాడు, శోధనను జయించాడు వాక్యం ద్వారా. ఇప్పుడు మరలా ఆయనకి శోధన రాబోతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఎప్పుడన్నా శోధన వచ్చింది అనుకోండి, రోడ్లాడు తిరక్కండి, ఇంటికాడ కూర్చుని ప్రార్థన చేయండి. కొంతమందికి బుర్ర పని చేయదు, ఏం చేస్తున్నారో తెలియదు, నిజమే, మానవ సహజం అది. కానీ మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారికి కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. మనిషి భరించలేనంత నొప్పి ఆయన భరించాల్సి వస్తుంది. ఒక యూదుడిగా, సాంప్రదాయకమైన ఒక వ్యక్తిగా జరగకూడని అవమానాలు ఆయనకి జరగబోతున్నాయి. ఒక మనిషిగా యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి. ఆయన సంపూర్ణమైన మనిషి, సంపూర్ణమైన దేవుడు. ఇది అర్థం చేసుకోవడం కష్టమే. మనిషిగా ఈ శరీరం చెప్తుంది, శరీరం బలహీనమని ఆయనే అంటున్నాడు. తండ్రి, ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించి అంటున్నాడు. ఆయనలో ఉన్న దైవత్వం తర్వాత చెప్తోంది, నీ చిత్తమే నెరవేరునుగాక, నీకోసం నేను ఏమైనా చేస్తానని లేచి నిలబడుతున్నాడండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు అన్నీ భరించడానికి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు ఆలోచించరు, కానీ నేను మాట చెప్తున్నాను. నేను ఒక్కోసారి ఇలాగ ఆలోచిస్తాను, ఎందుకో ఆయన ఇవన్నీ నాకెందుకు, ఈ వ్రతము లేదు, ఈ దీక్ష లేదు, ఈ తపస్సు లేదు, ఈ త్యాగాలు లేవు, ఈ ప్రేమ లేదు అని అనుకుంటే గనక గెత్సెమనే తోటలో ఇంకా వెలుగు రాలేదు కదా, అర్ధరాత్రే కదా, ఆయనకి తప్పించుకోవడం ఏమన్నా కష్టమంటారా? ఒక్క చెట్టు దాటితే చాలు,
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఇంకా రాబోయే యోహాను సువార్తలు చూస్తే ఆయన ఎదురెళ్ళి మీకు ఎవరు కావాలి అని అడుగుతున్నాడు. నేనే అని చెప్తున్నాడు ఆయన. అమ్మా, ఇది దేవునిలో ఉన్న ప్రేమ నీకు అర్థమవ్వాలి. ఆయన తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అందుకనే ఇస్లాం ఏం చెప్తుందంటే, దేవుడికి తన ప్రవక్త ఇన్ని అవమానపడటం ఇష్టం లేదు కాబట్టి ఆయన తీసేసి ఒక డమ్మీని అక్కడ పెట్టారు అని చెప్తూ ఉంటారు వాళ్ళ బోధనలో. బైబిల్ని బాగా చదవాలండి. చదవకపోతే రకరకాల బోధలు వస్తూ ఉంటాయి. మనకున్న ఏకైక మార్గం బైబిల్ బాగా చదవడమే. నిన్న ఎవరెవరైతే యోహాను సువార్త 13-17 చదివారో వాళ్ళకి మనస్ఫూర్తిగా చదివితే మేడగది గురించి అవగాహన పెరుగుద్ది. మార్కు సువార్త 14:32. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలలో యేసుక్రీస్తు వారు తన శిష్యుల దగ్గరకు వచ్చి మెలకువగొండి ప్రార్థన చేయండి, మెలకువగొండండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి ప్రార్థన చేయండి అని 3 సార్లు ఆయన ప్రార్థన చేసుకుంటూ మధ్యలో వచ్చి ఆయన శిష్యులను నాతో కలిసి ప్రార్థన చేయలేరా, నా కోసం మీరు మెలకుగా ఉండలేరా, ప్రార్థనలో ఉండండి అని ఆయన చెప్పారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున క్రైస్తవులమని చెప్తున్న మనం, ఆయన అనుచరులమని చెప్తున్న మనం, ఆయన బిడ్డలమని చెప్తున్న మనం, ఈ శ్రమల కాలాల్లో ఒక ఖచ్చితమైన అభిషేకం మనం పొందుకునే తీరాలి. అదేంటంటే ప్రార్థన అభిషేకం. మనమందరం ప్రార్థన వీరులుగా తయారైపోవాలి. ఈ 40 రోజుల్లో బరువు తగ్గారా? ఈ 40 రోజుల్లో ఏం సాధించారు? మీకైనా లాటరీ టికెట్ తగిలిందా? అవన్నీ అనవసరం అండి. ఈ 40 రోజుల వ్రతంలో దేవుడు మనల్ని ప్రార్థనా వీరులుగా మనల్ని అభిషేకించనై ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆయన చివరి నిమిషాలలో శిష్యుల నుంచి కోరుకున్నది, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో పాటు కలిసి మనసు కలిసి ప్రార్థన చేసేవారు కావాలని ఆయన కోరుకున్నాడు. అది దొరకలేదండి. వాళ్ళు ఆల్రెడీ అప్పటికే అలసిపోయి ఉన్నారంట, వాళ్ళు నిద్రపోతున్నారంట. కానీ ఆయన 3 సార్లు వచ్చి నెతుక్కున్నది ఏంటండి? ఆయన కోసం మెలకుగుంటారేమో, ఆయనతో కలిసి ప్రార్థన చేస్తారేమోనని. అమ్మా, నీకు అర్థమవుతుందో లేదో, నీకు ఈ రోజున దేవుడు స్పష్టంగా ఒక విషయాన్ని నీకు స్పష్టతతో తెలియజేయాలనుకుంటున్నాడు. అదేంటంటే, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా నీ మనసు యేసయ్య మనసు కనెక్ట్ అవుతుంది. ఇది ఎవరు చేసే పని అండి అంటే యేసుక్రీస్తు వారు చేసే పని. ఏంటి? ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. మనము మనసు పెట్టి 5 నిమిషాలు చేసామా 10 నిమిషాలు చేసామా అనేది కాదు, కానీ మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు అది మన యేసయ్య చేసిన పని, అది మన యేసయ్యకున్న అభిషేకము. యేసయ్య మనకిస్తున్న అభిషేకం ఏంటంటే ఈ ప్రపంచంలో క్రైస్తవుడు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన అభిషేకం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. దేశాన్ని ఏమైనా ఉద్ధరించామా, ఈ ప్రాంతాన్ని ఏమైనా ఉద్ధరించామా, అది తర్వాతి విషయం. కానీ మనం అర్జెంటుగా చేయాల్సిన పని, ఆయన అనేక సార్లు వచ్చి నిన్ను దర్శించి నువ్వు ప్రార్థన చేస్తావేమో అని ఎదురు చూసిన సందర్భం ఏమైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారు నీ నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు తన శిష్యుల దగ్గరకు వచ్చి లెగ్గొట్టి మెలకుగుండండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకాసు వార్తలోకి వచ్చేటప్పటికి మాకు చిన్నప్పుడు కొత్త నిబంధనలు పంచిపెడుతున్నప్పుడు వైద్యుడైన లూకా రాసిన సువార్త అని ఉండేది. ఈ లూకా ఆయన వైద్యుడు,
చాలా ప్రసిద్ధిగాంచిన వైద్యుడు. అందుకని లూకా సువార్తని బేస్ చేసుకుని యేసుక్రీస్తు వారి మీద సినిమాలన్నీ తీయబడ్డాయి. లూకా సువార్త, లూకా వైద్యుడైన లూకా ఏమంటున్నాడంటే ఆయన చెమట గొప్ప రక్త బిందువులా కారిందంట. దాన్ని వైద్య భాషలో చెప్పాలంటే హెమటోడ్రోసిస్ అంటారు దాన్ని. ఈ రక్తనాళాలు, చెమట గ్రంథులు బద్దలాసి ఈ రక్తము ఈ చెమట కలిసి లైట్ పింక్ కలర్లో శరీరాన్ని నుంచి బయటకు తన్నుకుంటా వస్తుందండి. అది ఎప్పుడు జరుగుతుందంటే విపరీతమైన బాధ మనిషి అనుభవిస్తున్నప్పుడు జరుగుతుంది అంటండి. ఆయన బాధ ఏంటో తెలుసా? మనము రక్షించబడడమే. అసలు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, ఏదైనా తోటలో దేవుడు ఈ సృష్టిని, ఈ మనిషిని చేస్తూ అన్న ఆ మాట ఏంటంటే మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు, మనము పరిపాలించాలని ఆయన కోరుకుంటున్నాడు, మనము స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఫలించడం మానేసాం, మనం అభివృద్ధి చెందడం మానేసాం. చాలా స్వార్థంతో, సంకుచిత స్వభావంతో ఈ పులుసుతో ఈ ముద్ద దిగితే చాలు అన్నట్టుగా తయారయ్యాం మనం. చివరికి మనం ఎలా తయారయ్యామంటే స్వతంత్రంగా లేం. మనం రకరకాల సమస్యల చేత, రకరకాల దురలవాట్ల చేత, రకరకాల అభిప్రాయాల చేత మను అనేవాడి గురించి నేను బాగా చదివాను, మనుస్మృతి గురించి నేను చదివాను. వాడు ఈ దేశాన్ని కులాలుగా విభజించాడు. మనకు తెలియకోకుండానే మనిషిని చూస్తున్నప్పుడే స్కాన్లు అయిపోతూ ఉంటాయి. ఈడే కులము, మా కులమా కాదా, ఆ కులమా, ఏ కులమని. ఈ కులమనే అడ్డుగోడలు మనిషి స్వతంత్రంగా లేకుండా చేస్తుంది. మనకి సొంత అభిప్రాయాలు ఉంటాయి, అవి అశాస్త్రీయమైనవి, అవి ఎందుకు పనికిరావు ఎంతకని. కానీ అభిప్రాయమే ఫిక్స్ చేసేసుకుని ఉంటాం మనం. యాక్చువల్గా దేవుడు మనల్ని స్వతంత్రంగా ఉండమని, హాయిగా సంతోషంగా శాంతి సమాధానాలతో ఉండమని దేవుని యొక్క ఉద్దేశం. ఏదైనా తోటలో మన తల్లిదండ్రులు, ఆదిమ తల్లిదండ్రులు ఆదామవ్వలు దేవుడు చేయొద్దన్న పని చేసిన కారణంగా, ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా మనము పాపానికి బందీలమైపోయాం. స్వతహాగానే జన్మతః పాప ప్రభావం మన మీద ఉంటుంది. మనల్ని స్వతంత్రులను చేయడానికి ఆయన గెత్సెమనే తోటలో బాధను అనుభవించడం ప్రారంభించాడండి. అగోనీ అన్నారు దాన్ని, విపరీతమైన బాధ ఆయన అనుభవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గెత్సెమనే తోటలో చాలా విషయాలు జరిగినాయి. నేను మాత్రం ఈ రోజున యేసయ్య చుట్టూ మాత్రమే ఆలోచిస్తున్నాను. నేను ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన బాధ అంతా నువ్వే ఎంతకని. నీకు తెలీదు, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి నీకు తెలీదు. ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు రాబోయే అడ్డంకులు నీకు తెలీదు, నువ్వు అర్థం చేసుకోలేవు. మనిషి ఎంత స్వార్థపరుడంటే ప్రమాదం అనే బాణం తిన్నగా వచ్చేసేయాలి, వీడు చూస్తుండగా దగ్గరకు వచ్చిన తర్వాత కింద పడిపోవాలి. అలాగ విచిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటాం మనం. నేను మన గురించి చెప్పానమ్మా, జాగ్రత్తగా ఉంది. కానీ దేవుడు ఎంత ప్రేమామయుడంటే ఆ ప్రమాదం అనే బాణం నీ వైపుగా దూసుకొస్తున్నప్పుడు నువ్వు కంగారు పడతావే, ఆ కంగారు పడడం కూడా ఆయనకి ఇష్టం లేదు. మధ్యలోనే తీసవతలు పడేస్తాడంట. అసలు నీ వైపు రాదంట బాణం. ప్రమాదం అనే బాణం, కష్టం, నష్టం, నీకు వ్యతిరేకంగా సైతానుగాడు పన్నిన పన్నాగాలు నీ వైపు రాకుండా ఆయన తీసివేయడానికి అక్కడ క్షోభ అనుభవిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో మన పితరులు ఉన్నారు, ఆయన ప్రార్థనలో, ఆయన బాధలో మన దేశం ఉంది, మన జాతి ఉంది, మనం అందరం ఉన్నామండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎంతగా వేదన చెందుతున్నాడంటే ఆయన వేదన, ఆ బాధ, దానివల్ల ఆయన రక్త గ్రంథులు పేలిపోయినాయి. చూస్తుండగానే ముఖము నుంచి
ఈ చెమట గ్రంథుల నుంచి రక్తము చెమట కలిసి గొప్ప రక్త బిందువుగా కారడం ప్రారంభించిందండి. ఇది వైద్య శాస్త్రం ప్రకారంగా ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజమా అంటే ఎస్. ఈ రోజున గెత్సేమనే తోటలో శిష్యులు ఎలా ఉన్నారు, గెత్సేమనే తోటలో ఆయన ఎలా అరెస్ట్ చేశారు, గెత్సేమనే తోటలో ఆయనకి ఎలాగ అవమానం జరిగింది, గెత్సేమనే తోటలో ఆయన ఎలా ప్రవర్తించాడు, ఎలా ఎదుర్కొన్నాడు, యోహాను సువార్తలో మీకు ఎవరు కావాలి అని అడుగుతున్నాడు ఆయన. అంత చివరి నిమిషాల్లో కూడా యేసుక్రీస్తు వారు తను నమ్మి తనను అనుసరించిన శిష్యులను కాపాడడానికి అక్కడ ఆయన సంప్రదింపులు చేస్తున్నాడండి. ఓకే, నేను కావాల్సింది మీకే కదా, నన్ను అరెస్ట్ చేయండి కానీ నా శిష్యుల జోలికి వెళ్ళకండి అని మాట్లాడుతున్నాడు. వీటన్నిటిని పర్యవేక్షించడానికి సైనిక అధికారులు ఉన్నారు, దేవాలయపు అధికారులు ఉన్నారు. దేవాలయం నుంచి ఈ విషయాన్ని అంతటిని చూడడానికి దేవాలయానికి సంబంధించిన సైనికులు కూడా ఉన్నారు. టెంపుల్ గార్డ్స్ అన్నారు వాళ్ళని. దేవాలయం కోసం పనిచేసే కాపలాదారులు కూడా అక్కడ ఉన్నారు. ఇంచుమించుగా 500 మంది పైగా జనము ఆయన మీద దొమ్మిగా వచ్చేసారు. వాళ్ళందరి టార్గెట్ ఏంటంటే సాధ్యమైతే గెత్సేమనే తోటలోనే ఆయన మీద పడి చంపేద్దామని అనుకుంటున్నారు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉండగా ఆయన వాళ్ళకి ఎదురెళ్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తింటున్న తిండి వల్ల, మన పెంపకం వల్ల ప్రస్తుతానికి మనుషులందరూ ఎలా ఉన్నారంటే, ఎలా తయారయ్యామంటే మనం కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేమండి. మనం షార్ట్ కట్లను వెతుకుతున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు సింహము. ఈ ప్రపంచంలో భయం అనేది తెలియని జీవేదన ఉందంటే అది సింహము. సింహానికి ఉన్న లక్షణం ఇంకొకటి ఉందండి, అది డిసైడ్ అయిన తర్వాత తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఇంకోళ్ళ చేతిలోకి అది వెళ్ళదండి, ఒంటరిగా వెళ్ళిపోద్ది అది. నేనేం చెప్తున్నానంటే ఆయన ధైర్యంగా ఎంతమంది ఎదురవుతున్నా ఆయన ఎదురెళ్ళి మీకు ఎవరు కావాలి అని సంప్రదించి తన శిష్యులను చివరి నిమిషంలో కూడా కాపాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ శ్రమల కాలాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నామండి, బాప్తీసం తీసుకున్నామండి, చర్చికి వెళ్తున్నామనే పరిస్థితి నుంచి యేసే నా గురి, యేసే నా గమ్యం, యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నేను నడుస్తాను, ఆయన శిష్యుడిగా ఉంటాను, ఆయనది చెప్పింది వింటాం కాదు, ఆయన చెప్పింది చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని ఆయన శిష్యుల కేటగిరీలోకి మనం వెళ్ళిపోవాలండి. అప్పుడు యేసయ్య నీ కోసం ఏమైనా చేస్తాడు. ఈ ప్రపంచంలో సార్వత్రికమైన ఆహ్వానం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. అది సార్వత్రికం. దానికన్నా పైమెట్టు ఒకటి ఉంది, అదేంటంటే మనం ఆయన శిష్యులమైపోవాలండి. మీరు చర్చికి వెళ్తున్నారా, మంచిది, వెళ్ళండి. మీరు బాప్తీసం తీసుకున్నారా, మంచిది, వెరీ మంచిది. ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సమాజంలో ఆ కుటుంబంలో నువ్వు కూడా ఒక భాగస్వామ్యం, మంచిదండి. కానీ అక్కడితో ఆగిపోకూడదు. మనము ఆయన మాట ప్రకారంగా బతికే వాళ్ళంగా ఉంటే గనక ఆయన నీ గురించి ఏమైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఎంత ప్రేమ! చాలామంది పిల్లలకి వాళ్ళ బతుకులో తల్లిదండ్రుల ఫీలింగ్స్ని చూసే ఖాళీ లేదు పాపం. కానీ నాకు తెలుసు, నా బతుకు బాగోలేనప్పుడు, నేను గురి గమ్యం లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్నప్పుడు నా తల్లిదండ్రులు పడ్డ బాధ నేను ఒక రోజున తెల్లవారుజామున నేను చూశాను. వాళ్ళిద్దరూ మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నేను క్షేమంగా ఉండాలని,
నేను మారు మనసు పొందాలని, తిరిగి దేవుని దగ్గరికి తిరిగి మరలా రావాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన సన్నివేశం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేనేదో హీరోని అనుకుంటున్నాను, నేనేదో ఉద్ధరింతున్నాను అనుకుంటున్నాను. నా వల్ల నా తల్లిదండ్రులు అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఇదేంట్రా నా బతికి ఇదేంటి అని అనుకుని నేను మెల్లిమెల్లిగా నేను హఠాత్తుగా ఏం మారిపోలేదు, కానీ నేను తిరుగు ప్రయాణం ప్రారంభించాను. ఈ అల్లరి చిల్లరగా తిరగడం మానేసేసి, ఈ గొడవల్లో తిరగడం మానేసేసి తల్లిదండ్రులతో ఉండడం నిర్ణయం తీసుకుని మెల్లిగా నా కొత్త రోడ్డు వేసుకున్నాను. నేను నా జీవితాన్ని బట్టి చెప్తున్నాను. తల్లిదండ్రులకి బాధ కలిగించే విషయం ఏంటంటే పిల్లలు బాగోలేకపోవడమే. మీ ఎదురుగుండా మీకు తెలిసి ఉండొచ్చు, తెలిసి లేకపోవచ్చు. సహజంగానే కన్నా తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి మంచి భవిష్యత్తు లేకపోతే బాధపడతారు. యేసుక్రీస్తు వారి బాధ గెత్సేమనే తోటలంతా నువ్వు బాగుండాలని, ఈ సైతానుగాడు నీ కోసం తయారు చేసిన పన్నాగాల నుంచి నువ్వు విజయవంతంగా ఉండాలని, నువ్వు ఏదో చర్చికి వెళ్ళి వచ్చేసి ఇలా కాకోకుండా వ్యక్తిగతంగా ఆయనతో స్నేహం చేసే శిష్యురాలుగా తయారవ్వాలని ఆయన కోరుకుంటున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము చాలా ఘోరంగా ఉందండి. మీకు తెలుసో తెలీదో, దుర్మార్గం పెరుగుతోంది, అన్యాయం పెరుగుతోంది, గొడవలు పెరుగుతున్నాయి, మత్తుమందులు పెరుగుతున్నాయి, గంజాయి పెరుగుతోంది. యవనస్తులు, టీనేజ్ పిల్లోళ్ళు, 13 నుంచి 19 లోపు పిల్లోళ్ళే త్వరగా చచ్చిపోతున్నారు. అమ్మా, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అది నీ ఇంటిలోకి రాకోకుండా ఉండాలంటే నువ్వు యేసయ్యతో కలిసి ప్రార్థన చేయాలి. ఆల్రెడీ వరదలాగా దుర్మార్గం ప్రవహిస్తూనే ఉంది. గడప దాటి నీ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంది. కిటికీల చువ్వల్లో నుంచి చూస్తుంది నీ వైపు, నీ బిడ్డల వైపు. జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కాపాడుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే మనం భక్తి చేయాలి, మన బిడ్డల గురించి ప్రార్థన చేయాలి, మన భక్తి జీవితాన్ని మన బిడ్డలకు చూపించాలి, వాళ్ళకి నేర్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఆయన బాధ అంతా, ఆయన కష్టమంతా, నీకు రాబోయే శ్రమల గురించి, మనకి సైతానుగాడు ఏ రకమైన అవాంతరాలు కల్పిస్తాడో, మనం అవమానపడడం ఆయనకి ఇష్టం లేదండి. మనము రకరకాల సమస్యల చేత బంధించబడడం ఆయనకి ఇష్టం లేదండి. అందుకనే ఆయన అవన్నీ ఆయన మీద వేసుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. 3వసారి అంటున్నాడు, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక, ఇదిగో నేను రెడీగా ఉన్నాను అని లేచి నిలబడ్డాడండి యేసుక్రీస్తు వారు. ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మరలా శోధించబడ్డాడు, మనిషిగా బలహీనంగా మాట్లాడాడు. ఆయనలో ఉన్న దైవత్వం లీడ్లోకి వచ్చింది. తండ్రి నేను రెడీ అని లేచి నిలబడ్డాడు. ఈ గట్టి నిర్ణయం ఎవరి కోసం అనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి కోసం, మరి ముఖ్యంగా నీ కోసం, నా కోసం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు స్థిర నిర్ణయం తీసుకుని గెత్సేమనే తోటలో లేచి నిలబడింది నీ కోసమే, నా కోసమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేలాది దూతల చేత, భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, గెత్సేమనే తోటలో ప్రభువా ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు అన్నావు. కానీ మమ్మల్ని ప్రేమించి మనల్ని కాపాడడానికి నీ చిత్తమే నెరవేరునుగాక అని లేచి నిలబడి నిన్ను నువ్వుగా అప్పగించుకోవడానికి సిద్ధపడ్డావు. ఎంత ప్రేమ ప్రభువా! నీ ప్రేమ కొరకు వందనాలు నాయన. ప్రభువా, ఈరోజు నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. తోడయునుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.